కానీ ఒకటే అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో లాయల్టీస్ కంటే కూడా సూట్ కేసు రాజకీయాలే ఎక్కువ. సూట్ కేసులు అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పారు, నేను అది ఒప్పుకోను. నేను నా వరకు మాత్రం అంటే మీరు ఇందాక అన్నారు మీకు కేంద్ర మంత్రి పదవి రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డు చెప్పాను కదా, పవర్ సెంటర్ అని. పవర్ సెంటర్ కానీ వాళ్ళ ప్రివేల్ అవడానికి కారణం ఏంటి? ప్రివేలింగ్ అంటే ప్రివేలింగ్ ఒకటి డబ్బు క్వశ్చన్ కాదు. ఆడ వచ్చింది ఏంటంటే పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ ఉన్నారు, రైట్. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం ఉంది. మళ్ళీ వీడేదైనా పెట్టుకో ఇవాళ రేపు ఏమిటండి పవర్లో వచ్చేదానికి ఒక పవర్లో అయినాక దాదాగిరి. మీరు నేను చెప్పినట్టు వినకపోతే నేను ఇంకో స్కూల్ పెడతాను, ఇంకో డైరెక్షన్ పోతానే భయం. పైతల గురించి కాదు, సోనియా గాంధీ పైతల గురించి ఎందుకు భయపడాలి? హనుమంత్ ఈజ్ మై మ్యాన్, నా మాట వింటాడు, వీడిని ఎందుకు నారాజు చేయాలని ఒప్పుకోరు. నేను పోయి కలిసిన హనుమంత్ నేను అన్నా, మేడం నాకు పదవితో ముఖ్యం కాదు, నీ నాయకత్వం ముఖ్యం. నా పదవులు వస్తుంది రాకు, లీవ్ ఇట్ మ్యామ్ అంటే. నేను నీకు లాయలు, నాకు పదవి ఇచ్చినా లేకపోయినా నాది నా బ్యాడ్ లక్ అంతే మేడం, నువ్వేం బాధపడేది లేదు, ఐఎమ్ కంటిన్యూ అన్నా. మళ్ళీ అందుకు సెకండ్ టైం నాకు ఇచ్చిందా లేదా, రాజ్యసభ ఇచ్చిందా లేదా? నేను 2008 ఉంటే ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ రాకపోతుండే, నా పర్సనాలిటీ పెరుగుతుండే, బ్యాక్వర్డ్ క్లాస్లో షెడ్యూల్ క్లాస్లో మైనార్టీలో ఊపు అందుకుంటుండే, ఒక పర్సనాలిటీ పెరుగుతుండే. ఈ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు రాకపోదురు. ఇదంతా చేసి ఇవాళ అక్కడ కూడా మరి ఆయన పెత్తనమే ఆంధ్రలో కూడా. మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు 2014 అంటే బైఫర్కేషన్కి జస్ట్ ముందు కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించి చిరంజీవిని సీఎం చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం చేసిందని, కానీ దాన్ని అడ్డుకున్నారనేటువంటిది ఏవడప్పుకోలే. పాయింట్ ఏం లేదు, ఈయన వద్దురా నాయన, తిరుపతి ఇడువకురా నాయన, 50 సార్లు చెప్తే ఆఖరికి నా మీద ఆరోపణలు ఏంటనో, ఇక్కడ ఉంటే హనుమంతరావుకు ఢిల్లీలో మంత్రి కావాలని రానియకుండా చేస్తున్నాను. ఎవరన్నారు? ఇక వాళ్ళ కాపులలో ఉంటారు కదా, హనుమంతరావు నీ నీడే ఎందుకుంటుమంటుండు. నేను నువ్వు రాజీనామా చేస్తే నాకు చెప్పాడు పెద్ద మనుషులు, ఏ సీజన్లో ఒక జనరల్ సెక్రటరీ పేరు ఎందుకు, హనుమంత్ యూ టెల్ హిమ్ దట్ ఈ షుడ్ బి కంటిన్యూ దేర్ అని. ఈయనకపోయా, ఈయనకెంతసేపటికి నేను కూడా ఢిల్లీలో మంత్రి కావాలని. ఇక వాళ్ళు ఎంబడి ఉన్నోళ్ళేంది, ఈయన ఢిల్లీ పోతే ఈయన మంత్రి కావాలని. ఆయన నిజమా కదా? ఆయన ఎవరు? గంటా శ్రీనివాస, ఇక్కడ ఈయన రామచంద్ర, వాళ్ళిద్దరికి మంత్రులే. ఈయన ముఖ్యమంత్రి అవుతాడనేది వాళ్ళకి నమ్మిక లేదు. పాపం వాళ్ళ తప్పుగానా. మళ్ళీ ఈయన ఉంటే మాకు ఏమిస్తాడు, ఈయన ఢిల్లీ పోతే మేము మంత్రులను కావచ్చు వీళ్ళు. నిజంగా కూడా ఆయన పోటీ చేయక ఉండుంటే ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గలత్ మాట్లాడుతుండో 100% ఈయన అవుతుండే. నాకు చెప్పిండు ఆఖరికి. ఎందుకు చెప్తున్నాడు? చిరంజీవిని వద్దని ఎందుకంటున్నాడు, హనుమంతరావు ఢిల్లీలో మంత్రి కావాలని. మీ అమ్మ నేనన్నా నా మంత్రికి నాకు నా అదృష్టం నుండి వస్తుంది, ఆయన వస్తే నాకేంది, అయిండు మంత్రి. ఏమైండు? ఇవాళ నేను అనేది ఏంది, ఒక కాపు వాడు ఒక ఎన్నో రోజుల నుంచి ఒక తపన ఉండే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాపు నాయకత్వం లేదు. ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా కాపు నాయకత్వం కావాలంటున్నారు. ఎందుకంటే 28% ఉన్నారండి. ఇవాళ కాంగ్రెస్ కూడా ఎవరిది మెజారిటీ ఉన్నదో వాళ్ళని మనం మీరే అన్నారు. హైకమాండ్లో గతంలో ఉన్నటువంటి చరిస్మా లేదు, లోకల్గా ఉన్న చరిస్మా కావాలంటున్నారా లేదా? మరి లోకల్గా చరిస్మా ఉన్నది కాపులకు. మీరు అటు అగ్రకులాలు అయిపోయింది, కాపులు ఎన్ని రోజులలో ఉంటారండి అంత మెజారిటీ పెట్టుకొని? కనుక వాళ్ళలో కూడా ఫీలింగ్ ఉన్నది అంటున్నాను నేను. అందుగురించే మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి మీరు అన్నారు కాబట్టి. మరి చంద్రబాబు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు బీసీలు ఎట్లు ఇస్తావని ఎందుకు వేసిండ్రని కోర్టు, నువ్వు కాపులకు ఇస్తే మేము ఓటు వేద్దానాలే. పాయింట్ అది కాదు, ఇది రెచ్చగొడతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరు అనురా నువ్వు అను కాపులకు ఇస్తామని. ఎవడంటున్నాడు? ముందు మీది ఏమైనా తీసుకుంటే కదా, మీ దాంట్లో నీకు ఇచ్చే ఒక 10 రూపాయలలో 1 రూపాయి అడిగితే యూ షుడ్ అపోజ్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ రిజర్వేషన్, దే ఆర్ ఆస్కింగ్ సెపరేట్. అది పాయింట్.